పెద్దలు చెప్పిన కొన్ని సామెతల వెనుక ఎంతో లోతైన జీవిత సత్యాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అరచేతిలో నిప్పు దాచినట్టు నిజాన్ని ఎక్కువ కాలం దాచలేం. ఇంటి గుట్టు బయటపడితే ఇజ్జత్ పోతుంది. అందుకే కుటుంబ విషయాలు ఎప్పుడూ బయటకు చెప్పకూడదు. ఉన్న చోటే ఉప్పు రుచి తెలియదు. మనకు బాగా దగ్గరగా ఉన్న దాని విలువను మనం అంత త్వరగా గుర్తించలేం. ఎద్దు బలానికి నేల పగులదు. కేవలం బలమున్నంత మాత్రాన అన్ని పనులు సాధ్యం కావు. కుక్క మురిగిందని చంద్రుడాగడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గొప్పవాళ్లు తమ పని ఆపరు. అవసరానికి అన్నదమ్ములు కూడా పరాయి వాళ్లే. మనకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడే మన అనుకునే నిజమైన మనుషులెవరో తెలుస్తుంది. ఉడికిన కందిపప్పుకు ఉప్పెక్కువ అంటే ఆల్రెడీ అయిపోయిన ఒక పనికి అనవసరంగా హంగులద్దడం. ఎండలో నడిచిన వాడికే చెట్టు నీడ విలువ తెలుస్తుంది. జీవితంలో కష్టాలు చూసిన వాడికే సుఖం యొక్క నిజమైన విలువ తెలుస్తుంది. ఇంటి దీపమే ఇంటిని కాల్చింది. చాలాసార్లు మన అనుకునే వాళ్ల వల్లే మనకెక్కువ నష్టం జరుగుతుంది. కాకికి కొబ్బరికాయ దొరికినట్టు ఉపయోగం తెలియని వాడి చేతికి ఎంత విలువైన వస్తువు దొరికినా వృధానే. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చాలు. ఒక చిన్న ఉదాహరణతో మొత్తం విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇచ్చినవాడి చేయి పైన, తీసుకున్నవాడి చేయి కింద సమాజంలో ఎప్పుడైనా సహాయం చేసిన వాడి స్థారమే గొప్పది. ఉన్నది పోయి ఊహించినది రాలేదు. అత్యాశకు పోయి చేతిలో ఉన్నదాన్ని కూడా పూర్తిగా కోల్పోవడం. ఎద్దు చూసి మేక కాలెత్తినట్టు మన స్వంత స్థాయి ఏంటో తెలియకుండా ఇతరులను గుడ్డిగా అనుకరించడం. కుక్కను కొడితే ఇంటి గోడకు కోపం వచ్చినట్టు ఒకరి మీద ఉన్న కోపాన్ని లేదా కసిని సంబంధం లేని వేరే విషయాలపై చూపించడం. ఈ 15 సామెతలలో మీకేది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.